ప్రకాష్ రాజ్ నైట్ తాగుతావు పొద్దున్న వాగుతావు అంటూ బండ్ల గణేష్ గారు ఇచ్చినటువంటి మాస్ ట్రీట్మెంట్కి ప్రకాష్ రాజ్ గారి సైడ్ నుంచి ఒక్కటంటే ఒక్క మాట కూడా రిటర్న్గా రాలేకపోతుంది. అసలు ఎందుకు మాట్లాడట్లేదు బండ్ల గణేష్ గారి విషయంలో ప్రకాష్ రాజ్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనేది జనాల్లో ఒక ఆన్సర్ లేని క్వశ్చన్గా మిగిలిపోయింది. ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు కూడా ఇంత సైలెంట్గా ఉండారే, ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ఘోరంగా విరుచుకుపడుతూ ఉన్నారు. కనీసం ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎవ్రీడే ఆయన గురించి ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ పెడుతూనే ఉంటారు. మరి బండ్ల గణేష్ గారు ఇప్పుడని కాదు, ఇంతకు ముందు కూడా నీ పనేంటో నువ్వు చూసుకో, నీ బతికేంటో నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నప్పుడు కూడా కనీసం చిన్న ట్వీట్ కూడా రిటర్న్గా బండ్ల గణేష్ గారి గురించి పెట్టలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ప్రశ్నారావణ్ అనే పర్సన్ని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. సో ప్రశ్నారావణ్ని అరెస్ట్ చేసింది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు అని చెప్పేసి దాని బేస్ మీదనే కాదు. ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది మాత్రం పవన్ కళ్యాణ్ గారి తిట్టినందుకు కేసులు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు. సో ఈ విధంగా మళ్ళీ ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు, కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది భావించారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు మాత్రమే అరెస్ట్ చేయలేదు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఓన్లీ ఒక వర్గాన్ని కించపరుస్తూ, వర్గమని కూడా కాదు, ఇది ఒక హిందూ దేశం అని చెప్పేసి అందరం కూడా భావిస్తూ ఉంటాం. అండ్ ఓకే, మన హిందూ దేశం అనేది, హిందుస్థాన్ అనేది సర్వమతాల సమ్మేళనంగా ఉంటుంది, సెక్యులర్ దేశంగా ఉంటుంది, అందరూ కూడా గౌరవించుకోవాలి. కానీ ప్రశ్నారావు అనే పర్సన్ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఒక హిందూ మతాన్ని, హిందూ దేవీ దేవతల్ని, హిందువుల్ని ఘోరమైనటువంటి భాషతోని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఘోరంగా తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి హిందూ బంధువులందరూ కూడా వాళ్ళకు తోచినటువంటి పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసులు నమోదు చేశారు. ఆ కేసుల ఆధారంగా మళ్ళీ అరెస్ట్ చేశారు. అలాంటి పర్సన్కి ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తూ ప్రతి 15 నిమిషాలకు ఒక ట్విట్టర్ పోస్టు, ప్రతి అరగంటకు ఒక ట్విట్టర్ పోస్టు, ప్రతి గంటకు ఒక ట్విట్టర్ పోస్ట్, ఈ విధంగా పెడుతూ ఆయన సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో పెడుతూనే ఉన్నారు. ఇంకా ఇవన్నీ కూడా చూసినటువంటి బండ్ల గణేష్ గారు రీసెంట్గా రియాక్ట్ అయ్యారనమాట. అది కూడా పొద్దున్న మాస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అందరు కూడా అంటూ ఉన్నారు. పొద్దున రియాక్ట్ అయ్యారు. ఏంటి ఇంకా ట్వీట్ పెట్టలేదేంటి, ఓహో అకౌంట్లో డబ్బులు పడలేదా, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకొని అప్పుడు మరొకసారి ట్వీట్ చేయండి, కొంచెమైనా బుద్ధి ఉండాలి, అసలు మీ పనేంటో మీరు చూసుకోండి, ఇవన్నీ కూడా మీకెందుకు, అనవసరమైన మాటలు, పనికి మాలిన వీడియోలు, పనికి మాలిన గొడవలు, ఇవన్నీ కూడా మీకెందుకు, మీ పనేంటో మీరు చూసుకోండి, అనవసరంగా గెలుక్కొని మరి మీ యొక్క విలువని మీరే తగ్గించుకుంటున్నారు, మీ బతికేంటో అందరికి కూడా తెలుసు అనే విధంగా బండ్ల గణేష్ గారు ట్విట్టర్ పోస్ట్ పెట్టారనమాట. సో ఈ విధంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రకాష్ రాజ్ గారు చిన్న రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నారు. సో బయట సమాజంలో ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే బండ్ల గణేష్ గారికి ప్రకాష్ రాజ్ గారి యొక్క జీవితం మొత్తం కూడా తెలుసు, ఆయనలో ఉన్నటువంటి ప్రతి లోపాలు కూడా తెలుసు, ఆయన చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈయనకు తెలుసు. కాబట్టి ఒకవేళ ప్రకాష్ రాజ్ ఏమైనా రిటర్న్గా కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన యొక్క బతుకు మొత్తాన్ని కూడా బజార్ పాలు చేసేసాడు బండ్ల గణేష్. అందుకోసం అని చెప్పేసి ప్రకాష్ రాజు ఇక్కడ బండ్ల గణేష్ గారు ఏది మాట్లాడినా కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి బయట మాత్రం చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ప్రకాష్ రాజు గారికి ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు సినిమాలు ఏంటో చూసుకో, నీకే అసలు బండ్ల గణేష్ గారు ఎంత ఘోరంగా మాట్లాడారు కూడా మనం, అంటే ఇది ఘోరమని కూడా మనం అనలేము. ఇక్కడ ప్రశ్నారావు అని మాట్లాడిన దాని ముందు బండ్ల గణేష్ గారు మాట్లాడింది ఖచ్చితంగా 1% కూడా ఉండదన్నమాట. సో ఇక్కడ నీకు సినిమా షూటింగ్ లేవు, ఏ పని లేదు, ఏ పాట లేదు, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన పడి ఏడుస్తూ ఉన్నావు, ఇదంతా కూడా మానుకో, దయచేసి నీ విలువ నువ్వు తగ్గించుకోకు అని చెప్పేసి బండ్ల గణేష్ గారు మాట్లాడడం జరిగింది. సో మరి ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయడం ఎందుకు, నువ్వు సపోర్ట్ చేసే ఓకే, సపోర్ట్ చేయడం తప్పని కూడా అనట్లేదు, కానీ ఎలాంటి పర్సన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నావు, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, సో మరి మీరిద్దరు కూడా కుమ్మక్కైపోయారా అని చెప్పేసి చాలామందికి డౌట్ కూడా రేజ్ అవుతుందన్నమాట. సో మరి ప్రకాష్ రాజ్ని కూడా అరెస్ట్ చేయాలి అండ్ ఉరి తీయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చూద్దాం మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడైతే ప్రజెంట్ ఒక నిన్నటి నుంచి అయితే సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి మరొకసారి ఏమైనా దీని గురించి రియాక్ట్ అవుతారా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాము. మరి బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడేటువంటి ఆ మాటలు మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.